గెలుస్తామనుకున్న సీట్ విషయంలో టీడీపీ గట్టి పోటీని ఎదుర్కొంటుందా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్ట్రాటజీ అమల్లో నేతల విఫలమే దానికి కారణమా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఏంటి? మాది అనుకున్న సీటు చేజేరాలా మారేందుకు కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ టీడీపీ అభ్యర్థులైన విడుదల రజని, గల్లా మాధవి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మొదట్లో నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రజని బలమైన అభ్యర్థిగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకి నియోజకవర్గంపై వైసీపీ పట్టు పెరగడంతో టీడీపీ సెల్ఫ్ డిఫెన్స్లో పడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరింత ఉత్సాహంతో రజని గెలుపు వైపు అడుగులు వేస్తున్నారని టాక్. టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగరవేయాలని వైసీపీ కొత్త వ్యూహాలతో ప్రచారంలో దూసుకుపోతోంది. టీడీపీ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎండగట్టి ఓటర్లను తమ వైపు తిప్పుకునే విషయంలో కాస్త డల్గా ఉన్నట్టు సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి అలియాస్ గల్లా మాధవి రాజకీయాలకు కొత్త వ్యక్తి అయినా అక్కడున్న నేతలు మాత్రం పార్టీ పరంగా పలుకుబడి ఉన్నవారే. అయినప్పటికీ గ్రాఫ్ లెవెల్ రోజురోజుకి పెరగాల్సింది పోయి తగ్గుముఖం పడుతుండటం తెలుగు తమ్ముళ్లను కలవరపెడుతోంది. ఒకప్పుడు సీటు మాదే అని చెప్పుకున్న తెలుగుదేశం ఈసారి విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితులొచ్చాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికి అనేక కారణాలున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. క్యాడర్లో ఐకమత్యం లేకపోవడం సహా నేతల మధ్య ఈగోలు టీడీపీని కాస్త ఇబ్బంది పెడుతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గుంటూరు పశ్చిమ టీడీపీకి కంచుకోట కాబట్టి అభ్యర్థి ఎవరైనా తప్పకుండా గెలుస్తామనే ధీమాతో అధిష్టానం ఉంది. తర్వాత కాలంలో అంచనాలు తారుమారు కావడంతో గెలుపు కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే యోచనలో అధినేత పడినట్టు సమాచారం. మరోవైపు విడుదల రజనీ రూపంలో సరికొత్త బలం ఆ నియోజకవర్గానికి చేరిందని వైసీపీ భావిస్తోంది. తెలుగుదేశం తరపున మాధవి పేరు ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలో స్ట్రాటజికల్గా ముందుకు వెళ్లాల్సిన టీడీపీ కాస్త ఇబ్బందుల్లో పడినట్టు టాక్. ఈ విషయాన్ని సొంత పార్టీ నేతలే చర్చించుకోవడం మరింత గందరగోళానికి దారితీసిందనే వాదనలు తెరపైకొచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల రజని నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు కీలక అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమలో బలమైన బీసీ నేతల్ని రజని తన వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ స్ట్రాటజీ అమల్లో భాగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పాటు ఆర్థికపరమైన అంశాల విషయంలో రజని స్ట్రాంగ్గా ఉన్నట్టు సమాచారం. దీనికోసం ప్రత్యేక టీం కూడా పనిచేస్తుందని, అది వైసీపీకి కలిసొచ్చే అంశంగా మారనుందని టాక్. టీడీపీ అభ్యర్థి మాధవికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోయినా వాటిని మేనేజ్ చేయడంలో కొంత వెనుకబడినట్టు పరిస్థితులు మారాయని స్వయంగా టీడీపీ వర్గాలే చర్చించుకుంటున్నారట. పిడుగురాళ్ల మాధవికి సపోర్టుగా మల్లెల రాజేష్ నాయుడిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులుగా టీడీపీ అధిష్టానం నియమించింది. మల్లెల రాజేష్ నాయుడు అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న మెయిన్ స్ట్రీమ్లో ఆయన పాత్ర మరింత కీలకంగా ఉంటే తప్పకుండా రజనీ ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనేది తెలుగు తమ్ముళ్ల వాదన. అలాంటి పరిస్థితులను ఉపయోగించుకోవడంలో కూడా గల్లా మాధవి టీం విఫలమైందనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి గెలుపోటములు పక్కన పెడితే తప్పకుండా గెలుస్తామనుకున్న సీటు నుంచి తప్పకుండా గెలవాలి అనే పరిస్థితికి పార్టీ రావడంలో మాధవి అమలు చేస్తున్న స్ట్రాటజీలో వైఫల్యాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎన్నికలు మరింత సమీపిస్తున్న వేళ పిడుగురాళ్ల మాధవి స్ట్రాటజీ మరింత బలం కాకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవనేది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి అభ్యర్థికి పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మాధవి ఏ విధంగా ఉపయోగించుకుంటారనేది ఛాలెంజ్గా మారింది. ప్రస్తుతానికి మాధవి అమలు చేస్తున్న స్ట్రాటజీ పెంచకపోతే టీడీపీకి దెబ్బపడే అవకాశాలు లేకపోలేదని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. గెలుపు కోసం చేయాల్సిన అన్ని అంశాల్లోనూ వైసీపీ వేగంగా పావులు కదుపుతుంటే టీడీపీ మాత్రం కాస్త వెనుకబడిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.